డోపింగ్ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో క్రీడాకారులు తప్పించుకునేందుకు ద్రోణాచార్య అవార్డు గ్రహీత జూనియర్ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ సహకరించారని స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ మండిపడింది. ఆయనను పదవి నుంచి తొలగించి ఆయన చేసిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద రమేష్ కు వ్యతిరేకంగా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. క్రీడాకారుల ఐక్యత, క్రీడాకారులను ప్రోత్సహించినటువంటి డోపింగ్ లో క్రీడాకారులను ప్రోత్సహించినటువంటి కోచ్లని కాపాడుకుందాం క్రీడా వ్యవస్థను, కాపాడుకుందాం క్రీడా వ్యవస్థను, క్రీడాకారుల ఐక్యత. ఈ డోపింగ్ అనే విషయం గురించి మన హైదరాబాద్ సాయి ట్రైనింగ్ సెంటర్ లో చాలా మంది అథ్లెట్లు డోపింగ్ కు పాల్పడి అదేవిధంగా కోచ్ నాగపూర్ రమేష్ గారు కూడా ఈ రోజు సస్పెండ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ డోపింగ్ అనే విషయం ఈ రోజు కాదండి, ఇది ఎప్పుడంటే 11/4/2023 రోజు మన సాయి డిప్యూటీ డైరెక్టర్ శరత్ చంద్ర యాదవ్ సారు సడన్ విజిట్ చేసినప్పుడు క్రీడాకారుల దగ్గర 3 లక్షల విలువైన స్టెరాయిడ్స్ అదేవిధంగా మందు బాటిల్ కూడా దొరకడం జరిగింది. ఆ రోజు ఆ పిల్లలు నా పిల్లలు కాదని చెప్పేసి తాటి వాళ్ళ మీద బయటకు రాకుండా ఆ రోజు కోచ్ రమేష్ గారు మభ్యపెట్టడం జరిగింది. అదే క్రీడాకారులు ఈ రోజు అదే డోపింగ్ లో దొరకడం జరిగింది. షణ్ముఖ శ్రీనివాస్ ప్రత్యూష అనే ఇద్దరు క్రీడాకారులు దొరకడం జరిగింది. ఈ రోజు దాంతో నాకు సంబంధం లేదంటున్నాను. ఆల్రెడీ డోపింగ్ లో దొరికినటువంటి వ్యక్తికి ఆల్రెడీ 2023లో సస్పెండ్ అయిన వ్యక్తికి నువ్వు ఎలా ట్రైనింగ్ చేసినావని చెప్పేసి ఈ రోజు నేను ప్రశ్నించడం జరుగుతుంది. అదే ఈ సాయి సెంటర్ లో ఎలా అడ్మిషన్ ఇస్తారు? ఒక పారా అథ్లెట్ కి సాయి సెంటర్ లో అడ్మిషన్ ఇచ్చే హక్కు ఉందా? దాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. ఆ అమ్మాయి ఈ రోజు ఒలింపిక్స్ లో మెడల్ సాధించింది, దాన్ని భారతదేశం సంతోషించింది. కానీ నిజంగా మెంటల్ డిజాస్టర్ అయిన అమ్మాయి ఈ రోజు జీవితం ఆగమైంది. దాని గురించి రమేష్ సార్ ఫ్యామిలీ అకౌంట్ లో, అతని పక్కన పనిచేసే కోచ్ ఫ్యామిలీ అకౌంట్ లో, వాళ్ళ అకౌంట్ లో అన్ని ఫ్రీజ్ చేసి సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపి పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి అతని పైన వేటు వేయాలి. ఎందుకంటే చాలా మంది కోచ్ల దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నటువంటి పిల్లలకి డబ్బు ఆశ చూపించి, స్పాన్సర్ల ఆశ చూపించి అక్కడి నుంచి దండుకొని ఈ రోజు ఏ కోచ్ కూడా పేరు రాకుండా చేస్తుండు. నేషనల్ డోపింగ్ యాంటీ డోపింగ్ అక్కడ ఏజెన్సీ వాళ్లకు మన క్రీడాకారులు కొందరు ఢిల్లీలో సహకరించకుండా పారిపోవడంతో వాళ్ళపై వేటు వేసి నాడా వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి కోచ్ అయినటువంటి నాగపూర్ రమేష్ గారు సహకరించినటువంటి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆయనను వెంటనే డిస్మిస్ చేసి ఆయన స్పోర్ట్స్ లో నుంచి ఆయన ద్రోణాచార్య అవార్డును కూడా వెనక్కి తీసుకోవాలని మీ ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాం. వాళ్ళకి వివిధ రకాలుగా వాళ్ళని హింస పెట్టుకుంటూ వాళ్ళను ప్రాక్టీస్ చేపిస్తూ అనేక రకాల ఇబ్బందులు పెట్టడం మాకు తెలిసినమంటే మేము స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము హెచ్చరించాం. సార్ మీరు చేయడం కరెక్ట్ కాదు, ఇలా చేయకండి, మేము ముందు రోజుల్లో మిమ్మల్ని అడ్డుకుంటాం, మేము దాడి చేస్తాం కావచ్చు, మీరు ఇలా డోపింగ్ చేయడం కరెక్ట్ కాదని మేము హెచ్చరించడం జరిగింది. అయినా కూడా సారు అలానే చెప్పకుండా ఆయన ఇష్టం వ్యవహరించి ఈరోజు నాటకు దొరకడం జరిగింది.